అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. చైనాలో ఒక కథ ఉండేది. ఒకానొక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ రైతు దగ్గర కొన్ని గుర్రాలు ఉండేవి. ఒకరోజు ఏమైందంటే ఆ రైతు దగ్గర ఉన్న గుర్రాలు ఒక గుర్రం అడవికి పారిపోయింది. ఆ రైతు చింతించాడు. ఆ రైతును చూడడానికి వచ్చిన వాళ్ళంతా, నువ్వెంతో దురదృష్టవంతుడి, మీ గుర్రం అడవికి పోయింది, మా గుర్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయి, మేము అదృష్టవంతులము, నువ్వు దురదృష్టవంతుడివి అన్నారు. ఆ రైతు కొంత చింతించినా కూడాను ఏమన్నాడంటే, ఏమో నా పరిస్థితి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. నా దగ్గర ఉన్న ఒక గుర్రం మటుకు అడవికి వెళ్ళిపోయింది, అది మటుకు సత్యం. కానీ ఈ పరిస్థితి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు అని చెప్పాడు అన్నమాట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ అడవికి పారిపోయిన గుర్రం ఇంకో 10 గుర్రాలతో తిరిగి వచ్చింది. అప్పుడు ఆ గ్రామవాసులందరూ మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి, నువ్వే అదృష్టవంతుడివి, మేమే దురదృష్టవంతులము, మా గుర్రం కూడాను అడవికి పోయి ఉంటే అది కూడా 10 గుర్రాలతో వచ్చి ఉండేది కదా. అప్పుడు మళ్ళీ ఆ రైతు ఏమన్నాడంటే, ఏమో అవన్నీ నాకు తెలియదు, నా గుర్రం ఒకటి అడవికి పోయింది, మరి 10 గుర్రాలతో తిరిగి వచ్చింది, అది మాత్రం నాకు తెలుసు, అది దురదృష్టమో అదృష్టమో నాకు మటుకు తెలియదు, మీకు కూడా తెలియదు అని చెప్పాడు. ఇలా ఉండగా కొన్ని రోజుల పోయిన తర్వాత ఏమైందంటే, అడవి గుర్రాలు వచ్చాయి కదా ఈ రైతుకి 10 గుర్రాలు, అందులో దాని మీద సవారీ చేస్తూ ఈ రైతు కొడుకు కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. అడవి గుర్రం కదా అది, దాన్ని కంట్రోల్ చేయలేక కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. అప్పుడు గ్రామవాసులందరూ మళ్ళీ వచ్చి, నువ్వే దురదృష్టవంతుడి, మేమే అదృష్టవంతులము, ఒకవేళ మా గుర్రం కూడా అడవికి పోయి 10 గుర్రాలతో తిరిగి వస్తుంటే మా కొడుకులు కూడాను ఆ గుర్రం మీద సవారీ చేసి కాళ్ళు విరగొట్టుకునేవారు, నీ కొడుకే కాళ్ళు విరగొట్టుకున్నాడు, నువ్వే దురదృష్టవంతుడి, మేమే అదృష్టవంతులు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ రైతు ఏమన్నాడంటే, నిజమే, నా కొడుకు ఆ అడవి గుర్రాల మీద సవారీ చేస్తూ కింద పడి కాళ్ళు అయితే విరగొట్టుకున్నాడు, కానీ అది అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, మీకు తెలియదు అన్నాడు. ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే ఆ రాజ్యంలో గొప్ప యుద్ధం వచ్చింది. రాజుగారు ఏం చేశారంటే అందరికీ చాటింపు వేయించాడు. ఎవరైతే యువకులు అంత బాగా ఉన్నారో వాళ్ళందరూ యుద్ధంలో చేరాలని చెప్పేసి. సో రాజ్య సైనికులంతా ఊరు వచ్చారు. అక్కడ యువకులందరినీ కూడాను పట్టుకుని సైన్యానికి తీసుకెళ్ళిపోయారు. ఈ రైతు యొక్క కొడుకే మిగిలిపోయాడు, ఎందుకంటే వాడు కాలు విరిగిపోయింది కదా, వాడి పనికిరాడు యుద్ధానికి. కానీ మిగిలిన వాళ్ళ గ్రామ రైతుల కొడుకులందరిని పట్టుకుని వాడు రాజు తీసుకెళ్ళిపోయాడు యుద్ధం కోసం. అప్పుడు గ్రామవాసులు మళ్ళీ అన్నారన్నమాట, నువ్వే అదృష్టవంతుడివి, మేమే దురదృష్టవంతులము, మా కొడుకు కూడాను కాళ్ళు విరగొట్టు ఉంటే మా దగ్గరే ఉండేవాడు, నీ కొడుకు హాయిగా నీ దగ్గర ఉన్నాడు, మా వాళ్ళందరినీ రాజుగారు పట్టుకెళ్ళిపోయారు. ఇలా ఉంటుంది కథ. మనకి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనకి అదృష్టమో దురదృష్టమో తెలియదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. అనుభవాలు వస్తుంటాయి, అనుభవాలను స్వీకరిస్తూ ఉండాలి. అది ఆ రైతు చేసిన పని. అంతేగాని దాని మీద కమెంట్స్ చేయలేదు, ఇది అదృష్టమో దురదృష్టం అని చెప్పేసి. జీవితం అనేది అనేక సంఘటనలు వస్తూనే ఉంటాయి, కాకుండా ఎలా ఉంటాయి. అవి అదృష్టమో దురదృష్టమో చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. పరిస్థితులు మారుతుంటే అదృష్టాలే దురదృష్టాలుగా, దురదృష్టాలే అదృష్టాలుగా మారుతూ ఉంటాయి అందరి జీవితాల్లోనూ. ఆ చైనా రైతు ఒక గొప్ప వివేకి, ఆత్మవత్ పండితుడు కనుక ఎప్పుడు కూడాను వ్యాఖ్యానం సాహసం చేయలేదు. ప్రతి విషయం మీద తన జడ్జిమెంట్ ఇవ్వలేదు. మనమేమో అజ్ఞానులమో మూర్ఖులమో మనం తీర్పు చెప్తూనే ఉంటాం, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడికి అంతే బాగా అయింది, వాడికి అలానే కావాలి, ఈ విధంగా మనం తీర్పు చెప్తూ ఉంటాం. ఏది అదృష్టమో ఏది దురదృష్టమో ఎవరికెరక? పైలోకవాసులకి అన్నీ తెలుసు, కింది లోకవాసులకి ఏమీ తెలియదు. ఆ రైతు జ్ఞానిగా వ్యవహరించాడు, ఆ గ్రామవాసులందరూ అజ్ఞానులుగా వ్యవహరించారు. సత్య హరిశ్చంద్రుడికి రాజ్యాలన్నీ పోయి పెళ్ళాన్ని అమ్ముకొని కాటికి కాపలావాడిగా ఉన్నప్పుడు సొంత కొడుకు చనిపోయి వచ్చినప్పుడు ఆ శవాన్ని కాల్చడానికి కూడా డబ్బులు అడగవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన ఎప్పుడు సత్యాన్ని వదిలిపెట్టలేదు. నేను అదృష్టవంతుడున్నాను కానీ దురదృష్టవంతుని ఎప్పుడు భావించలేదు. అందుకే అప్పటికి ఇప్పటికీ నిలిచిపోయాడు సత్య హరిశ్చంద్రుడు. ఆయన ఏమన్నామంటే మనం సత్య హరిశ్చంద్రుడు అన్నాం. అదే పరిస్థితులు ఇంకెవరన్నా ఉంటే, అజ్ఞానులు ఉంటే తన రాజ్యం అంతా పోయిన ఏడుస్తూ ఉండేవారు. పెళ్ళాన్ని అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉండేవారు. కొడుకు శరీరాన్ని కాల్చడానికి కూడా పరిస్థితి దుస్థితి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉండేవారు. కానీ సత్య హరిశ్చంద్రుడు ఎప్పుడూ ఏడవలేదు. తన జీవిత పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తటస్థంగా ఎదుర్కొన్నాడు. ఇది అదృష్టమని దురదృష్టమని వ్యాఖ్యానాలు చేయకుండా తటస్థంగా జీవించడం నేర్చుకోవాలి. అది జ్ఞాని యొక్క లక్షణము. ఈ చైనా రైతు కథ అందరితో ఆగిపోలేదు.
తర్వాత ఎన్నో మలుపులు తిరిగింది. ఏ మలుపులు కూడాను ఆ రైతు నిర్లిప్తంగా తటస్థంగా ఉన్నాడు, జ్ఞాని. ఆ గ్రామంలో ఆ రైతు ఒకడే జ్ఞాని, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు. ప్రతిదానికి పొంగిపోతూ, ప్రతిదానికి కృంగిపోతూ, ప్రతిదానికి నేను అదృష్టవంతుడిని, నేను దురదృష్టుడు అని వ్యాఖ్యానాలు చేసుకుంటూ జీవితాన్ని అంతా కోల్పోయారు. పైలోకాలకు పోయి అక్కడ నాలుగు కలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఎంతవరకైతే ఈ తీర్పులను చేయడం మానేస్తారో అంతవరకు వస్తూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూనే ఉంటారు. ఏ విధమైన వ్యాఖ్యానాలు చేయము, తమ గురించి కానీ పక్క ఇంటి వాడి గురించి కానీ అని దృఢ నిశ్చయంతో మళ్ళీ మళ్ళీ పుడతారు. ఎంత చక్కటి కథో ఈ చైనా రైతు కథ, ఆ గుర్రాల కథ. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.